అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి బందర్ పచ్చడి అండి. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేటివేనండి. అవేంటంటే బీరకాయ, దీంట్లో 1/2 ఇంచు సరిపోతుంది. ఒక 4 బెండకాయలు, పచ్చిమిర్చి, వంకాయ, దొండకాయలు కొన్ని, 2 టమోటా, కొంచెం చింతపండు, కొంచెం కొత్తిమీర, అంతేనండి. ముందుగా వీటిని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండు కూడా కడిగి నానబెట్టాలి. వంకాయ మాత్రము కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు కడాయిలు పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిల్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకుందాం. వీటిని కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఈ దొండకాయలు వేగేసరికి లేట్ అవుతుంది కాబట్టి ముందు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతాయి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని లాస్ట్లో కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా వంకాయ ముక్కల్ని, అవి కూడా వేసుకొని ఇవి మొత్తం ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుకోకపోతే అడుగంటుతుందండి. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి వేయించుకుందాము. 5 నిమిషాలు అయ్యాక దీన్ని బాగా కలుపుకొని ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్లో టమాటాలను కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వేయించుకోవాలి. టమోటాలు ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్టు, చింతపండు కూడా వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మరీ మెత్తగా లేకుండా ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి అది కాగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అవి కలుపుతూ
మినప్పప్పు పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. అది అలా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును వేయించుకుందాం. ఇది ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకుందాం. ఈ కొత్తిమీర పోపులో కొంచెం వేగితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. ఈ కొత్తిమీరని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగాక లాస్ట్లో పచ్చడి వేసుకోవాలి. ఈ పచ్చడి బాగా పోపులో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవడమేనండి. చూసారా పచ్చడి ఎలా వచ్చిందో? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ అమోఘమైన పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందాక బాయ్ అండి.